ఆయుర్వేద గిరిజన వైద్యం వాగిని ఛానల్ వారికి మన ఆయుర్వేదం గురించి చక్కగా తెలపరుస్తున్నాం. ఏం తెలపరుస్తున్నాం అంటే చాలా మందికి మగపిల్లలకు నరాల వీక్నెస్, వీర్యం కాణాలు తక్కువ, విపరీతమైన ఊష్ట వాత కఫంతో ఇబ్బంది పడుతుంటారు. పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఈ కాలం తిండి బాగలేదు. ఈ కాలం తిండి ఎందుకు బాగలేదంటే అన్ని రకరకాల పిండి పదార్థాలు, రకరకాల నూనె పదార్థాలు, రకరకాల నీళ్ళు ఫిల్టరింగు ఇవన్నీ జరిగి అంకసారి ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం మన ఆదివాసీ గిరిజన వైద్యులు, మన పూర్వీకులు, మన పెద్దలు బలంగా ఆరోగ్యంగా ఒక అనుభవ వైద్యం కనిపెట్టారు. ఆ అనుభవ వైద్యము మనమందరూ బాగుండాలా, మగపిల్లలకు అందరికీ ఉపయోగపడాలా, మంచి బలంగా ఉండాలని ఆ కోరిక. ఎందుకంటే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు నేను నిజమే చెప్తా కానీ అబద్ధం చెప్పాను. అబద్ధం నాకు అవసరం లేదు. ఎందుకంటే ఉన్నోళ్ళ కాడ 10 రూపాయలు తీసుకున్నాం, లేని 10 రూపాయలు తక్కువ ఇచ్చినా మంచి వైద్యం ఇస్తే వాళ్ళే 10 మంది చెప్పుకుంటారు. అందుకోసం ఆ వైద్యం గురించి, ఆ చెట్ల గురించి చెప్తాను, వివరంగా వినండి. ఒకటి, ఇది బల్చె చెట్లు అంటారు, బల్చె పండ్లు. ఈ కాలం బల్చె చెట్లు అంటారు, బల్చె పండ్ల చెట్లు అంటారు. ఇది తెల్ల బోడితలం చెట్టు. ఈ 2 చెట్లు, బల్చె చెట్టు, తెల్ల బోడితలం చెట్టుతోటి దీని ఏర్లు, దీని పూలు, దీని కాయలు సమూలం తీసుకొని ఈ చూర్ణాన్ని, దీనికి 1 కేజీ ఈ చూర్ణం అయితే 1 కేజీ ఎదురు బియ్యం, ఈ 2 సమానంగా తీసుకొని మంచి ఆవుపాలలు ఉడకబెట్టి ఆ చూర్ణం తయారు చేసి చక్కగా ఆరబెట్టుకొని ఆ చూర్ణాన్ని మగపిల్లలు పొద్దునపూట 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తీసుకుంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రతిసారి అయ్యా నువ్వు ప్రతిసారి వీడియోలో బలం గురించి చెప్తే చాలా మంది వీక్నెస్ ఉండారు. ఈ బలం లేకుంటే కాళ్ళ నొప్పులు, నడవ నొప్పులు, మెడ నొప్పులు, కాణాలు తక్కువ, వీర్యం పతలాగా ఈ విపరీతమైన బాధపడుతున్నారు. దానికోసము ఈ వైద్యం అనేది 100 శాతం కాదు, 1000 శాతం కాదు. ఎన్నో వీడియోలు తీశాను, అత్తిపత్తి తీశాను, సంజీవిని తీశాను, బలా చెట్లు తీశాను, అన్నీ తీశాను. ఈ వైద్యం అనేది పూర్వీకుల కాలం అనుభవ వైద్యం. అంటే పూర్వీకులు మా పెద్దలు ఈ వైద్యం ఈ కాలం దొరుకుతాయి, ఏ కాలం చలికాలం దొరుకుతాయి చెట్లు, ఈ చలికాలంలో ఈ చెట్లు దొరుకుతాయి, ఈ పండ్లు దొరుకుతాయి, ఈ చెట్లు దొరుకుతాయి. కానీ ఈ కాలంలో ఒక 4 నెలలు 3 నెలల వరకు ఈ వైద్యం దొరుకుతుంది. ఈ వైద్యము మీరు తయారు చేసిన వైద్యము మా కాడ దొరుకుతుంది. మీరు దీనికి ఎటువంటి పత్యం లేదు, అన్నీ తినొచ్చు. కొన్ని వైద్యాలు పత్యం చెప్పినాను, ఈ వైద్యం పత్యమే లేదు. నువ్వు ఏం తింటావో ఏం తాగుతావో అన్నీ తినొచ్చు, అన్నీ తాగొచ్చు. ఈ వైద్యం తినేటప్పుడు కరెక్ట్గా మనం పొద్దునపూట ఏం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, సాయంత్రం వేసుకోవాలి. లేదు బిజినెస్ అనుకో పొద్దున సాయంత్రం తీసుకుంటే మీరు నెలకోసారి చెక్ చేసుకోవచ్చు. అయ్యా మాకు బలం వస్తుందా, మేము బలంగా ఉండామా, ఎట్లా ఆరోగ్యంగా ఉండమనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనిషికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వైద్యం కావాలి. సైడ్ ఎఫెక్ట్ లేకుంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అందుకోసం వీరి అభివృద్ధి పెరుగుతుంది, కాణాల అభివృద్ధి పెరుగుతుంది, బాడీలో బలం పెరుగుతుంది, స్టాండర్డ్గా గుర్రమాదిరి తయారవుతారు మనిషి. అందుకోసం ఈ వైద్యంలో మన పెద్దలు కనిపెట్టే చెట్లు తెల్లబోడి చలం చెట్టు, ఈ చెట్టు బల్చె చెట్టు. ఈ చెట్లు ఇప్పుడు బాగా సమానంగా ఈ చలికాలం దొరుకుతాయి. కాబట్టి ఈ వైద్యాన్ని మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి కనుక్కొని చేసుకోండి. ఫోన్ చేసి కనుక్కోకుండా మీరు చేసుకోవడం కాదు వైద్యం. దాన్ని శుద్ధి చేసే విధానాలు వేరే ఉంటాయి. ఎందుకు శుద్ధి చేసే విధానం చెప్తానంటే ప్రతి ఒక్కరు చేసుకొని తింటున్నారు, ఏమైనా జరుగుతుంది నన్ను తిట్టుకుంటారు. కాబట్టి శుద్ధి చేసే విధానం నాకు ఫోన్ చేసి మాట్లాడితే చెప్తా. కానీ వైద్యం అనేది యూట్యూబ్లో చెప్పకుండా ఈ వైద్యాన్ని అందరికీ ఉపయోగపడాలి, బలంగా ఉండాలి. మగపిల్లలు అంటే చాండేట్గా బలంగా వజ్రంలకే ఉండాలి. పూర్వకాలం నాడు సందాలు ఎత్తేవాళ్ళు, గుండ్లు ఎత్తేవాళ్ళు, విపరీతంగా బుంగలు మోసేవాళ్ళు, బలంగా గడాలు కొట్టేవాళ్ళు, బలంగా బండిపానాలు ఎత్తేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు. ఆ బలం అనేది కోల్పోయినారు. కాబట్టి ఇది మొగతనంకి ఒక్కడికి దానికి బలానికి కూడా మంచి పనిచేస్తుంది. ఎటువంటి నడువు నొప్పులు, మోకాలు నొప్పులు ఏం లేకుండా చాండేట్గా మంచి బలవంతులు తయారవుతుంది. మరొకసారి అందరికి డాక్టర్లకు, వైద్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా అందరికీ వైద్యం అనేది అందరికి ఉపయోగపడి బాగుండాలని మరొకసారి చెప్తూ అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.